జూబ్లీహిల్స్ ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ లో దారుణం జరిగింది. రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య హత్యకు గురయ్యారు. సునందను హత్య చేశారు పని మనిషి. ఘటనా స్థలానికి సిపి సజ్జనార్ చేరుకున్నారు. ఇంట్లోనే బంగారం అలాగే నగదుతో పరారైనట్టుగా గుర్తించారు. నిందితుల కోసం ప్రస్తుతం 4 బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో హత్యపై స్పందించారు ఎమ్మెల్యే దానం నాగేందర్. హంతకులు ఎక్కడికి వెళ్లినా పట్టుకుంటామన్నారు. తెలంగాణ పోలీసులు నిందితులని వేగంగా పట్టుకుంటారు అన్నారు ఎమ్మెల్యే. జూబ్లీహిల్స్ ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ లో జరిగిన దారుణానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య హత్యకు గురయ్యారు. సునందను హత్య చేసింది పని మనిషి అని గుర్తించారు. అయితే ఘటనా స్థలానికి సిపి సజ్జనార్ చేరుకుని పరిస్థితిని ఆరా తీస్తున్నారు. ఇంట్లోని బంగారం నగదుతో పరారైనట్టుగా గుర్తించారు. నిందితుల కోసం ప్రస్తుతం 4 బృందాలు వేట మొదలెట్టాయి. జూబ్లీహిల్స్ లో హత్యపై ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. హంతకులు ఎక్కడికి వెళ్లినా పట్టుకుంటామంటున్నారు. తెలంగాణ పోలీసులు నిందితుల్ని వేగంగా పట్టుకుంటారు అన్నారు ఎమ్మెల్యే దానం. వైఫ్ ని దారుణంగా నేపాలీ ఇంట్లో పనిచేస్తామని వచ్చి నమ్మకంగా ఉండి దారుణంగా హత్య చేయడం జరిగింది. దీన్ని ప్రభుత్వం తప్పకుండా తీవ్రంగా పరిగణిస్తుంది. హంతకులని ఎక్కడ పోయినా తప్పకుండా పట్టుకొని తెలంగాణ ప్రభుత్వం దాన్ని శిక్షిస్తుంది. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. ఐపీఎస్ భార్య హత్యకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్, ఏం చెప్తూ ఉన్నారు ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్? అక్కడ చాలా సెక్యూర్డ్ గా ఉన్న ప్లేస్, ఇది కావాలని ప్లాన్ గా చేసిందా? అసలు ఎంతమంది ఉన్నారు, ఎలా జరిగింది? అంటే నేపాల్కి చెందినటువంటి గ్యాంగ్ ఈ చోరీకి పాల్పడి ఆ తర్వాత హత్య చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా మాత్రం పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలానికి క్లూస్ టీంతో పాటు ఐపీఎస్ ఉన్నతాధికారులు కూడా ఇక్కడ చేరుకున్నారు. హత్య చేసిన తర్వాత నిందితులంతా కూడా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇంటికి ఆనుకునే ఒక పార్క్ ఉంది. ఆ పార్క్లో నుండే నిందితులంతా కూడా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా పరిశీలిస్తున్నారు. హత్యకు గల కారణాలు, ఆ తర్వాత ఎంతమంది ఈ హత్య సమయంలో ఉన్నారన్నటువంటి విషయాలను కూడా ప్రస్తుతం పోలీసులు సేకరిస్తున్నారు. ఒకసారి మనం చూస్తే ఇప్పుడు ఏదైతే ఐపీఎస్ అధికారి ఉండేటువంటి వినయ్ కుమార్ ఉండేటువంటి ఇంటికి ఆనుకునే ఇక్కడ పార్క్కి సంబంధించిన గేట్ ఉంది. సో ఇందులో నుంచే ఈ నేపాలీ గ్యాంగ్కి చెందినటువంటి వ్యక్తులంతా కూడా లోపలికి వెళ్ళారు. సో లోపల మెయిన్ గేట్ నుండి కాకుండా ఈ రూట్ ద్వారానే కూడా ఈ నేపాలీ గ్యాంగ్కి చెందినటువంటి వ్యక్తులు వెళ్ళారు. ముందుగా పని మనిషి కల్పన ఆమె వెళ్ళింది. ఆ తర్వాత ఆమెతో పాటు మరో 2 వ్యక్తులు ఆమె వెళ్ళిన 20 నిమిషాలకే లోపలికి వెళ్ళినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. సో ఆ వెళ్ళిన తర్వాత ఆ తర్వాత లోపల ఉన్నటువంటి వినయ్ కుమార్ రేకి సంబంధించిన భార్య సునందను దారుణంగా హత్య చేశారు. హత్య చేసిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి బంగారంతో పాటు నగదునంతా కూడా ఎత్తుకెళ్లారు. ఇది ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్గా మాత్రం పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే కల్పనతో పాటు మరో 2 వ్యక్తులంతా కూడా ఈ ముందే ఈ ఇంటిని రెక్కించేశారు. ఇక్కడ నిర్మానుష్యంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఇంటికి చివరిగా పార్క్ మాత్రమే ఉంటుంది. ఎక్కడ కూడా ఎలాంటి మూమెంట్ ఉండదు. సో వెళ్లేందుకు కూడా చాలా ఈజీగా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఈ ఇంటికి ఆనుకునే పార్క్కి సంబంధించిన ఒక గేట్ ఉంటుంది. సో అక్కడి నుండి ఇంట్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ రెక్కి నిర్వహించి ఈ ప్రీ ప్లాన్డ్ మర్డర్గా కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతం కల్పన ఎప్పటి నుండి ఆమె ఇంట్లో విధుల్లో చేరుతున్నటువంటి విషయాలపై కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సునంద మృతదేహం కూడా ప్రస్తుతం ఇంకా ఇక్కడే ఉంది. మొత్తం కూడా పోలీసులు క్లూస్ టీంతో పాటు డాగ్ స్క్వాడ్ని కూడా రంగంలోకి దిప్పి నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం కల్పన పోలీసుల అదుపులోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. మరో 2 వ్యక్తులు మాత్రం ఈ హత్య చేసిన తర్వాత 2 వ్యక్తులు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ పార్క్ మార్గం గుండానే బయటకు వెళ్ళిపోయినట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్తో పాటు ఈ హత్య సమయంలో మొత్తం ఎంతమంది ఉన్నారు, కల్పనను కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్గా పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ గత కొద్ది రోజులుగా ఆమె పనిచేస్తుంది. ఆ తర్వాత 2 వ్యక్తులతో కలిసి గతంలోనే ఆమె రెక్కి నిర్వహించింది. సో ఇంట్లో ఎవరు ఉండరు, 2 ఐపీఎస్ రిటైర్డ్ ఐపీఎస్కి సంబంధించిన దంపతులు మాత్రమే ఉంటారన్నటువంటి దాంతోనే వాళ్ళు ఇక్కడ ప్రీ ప్లాన్డ్గా పన్నుల్లో చేరి ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి సొత్తునంతా కూడా ఎత్తుకెళ్ళి సునందను దారుణంగా హత్య చేసినట్టు మాత్రం పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో కూడా మొత్తం దర్యాప్తు చేపడుతున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించడంతో పాటు నిందితులు ఎటువైపు వెళ్లారన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. రైట్ రంజిత్.